సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సింగర్ ప్రవస్తి ఆరాధ్య పాడుతా తీయగా అండ్ దాంట్లో ఉన్న జడ్జెస్ పైన ఆరోపణలు చేసిన తర్వాత రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి మీడియా వేదికగా. అయితే ఇప్పుడు ఆ పాడుతా తీయగా షోలో ఇంకా మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాకపోతే అమ్మాయికి యాంటీగానే మాట్లాడుతున్నారు, అలాంటివి ఏం లేవని అయితే చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్, మీరేం చెప్తారు? అంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనేది ప్రపంచం బలంగా ఫీల్ అవుతోంది. అంటే తను బయటకు వచ్చి తన బాధని వెళ్ళగక్కింది అమ్మాయి మీడియా ముఖంగా. అంటే ఒక వీడియో చేసి పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా చాలా ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి తను ఎక్కడెక్కడ సఫికేట్ అయిందో చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ. అయితే అది పర్సనల్ లెవెల్లో అమ్మాయి హర్ట్ అయ్యి ఆ పెయిన్ నుంచి, అలాగే పేరెంట్స్ కూడా హర్ట్ అయ్యి ఈ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అలా జరగలేదు వాళ్ళు చెప్పిన పద్ధతిలో అని ఆల్రెడీ సునీత గారు మాట్లాడారు. కాకపోతే ఇక్కడ కీరవాణి గారి మీద కూడా ఒక ఇది జరుగుతోంది. ఆయన కూడా భాగస్వామి కదా దీనిలో, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అని. ఆయన కూడా మాట్లాడాలి కదా బయటకు వచ్చి ఏదో ఒకటి. ఆయన మీద చాలా పెద్ద ఎత్తునే దాడి జరిగింది. దాడి అంటే ఆ అమ్మాయి ఇచ్చినటువంటి లీడ్స్ ఆధారంగా ఆయన ఈ అమ్మాయి మీద కొంత నెగిటివ్గాను అలాగే ఇబ్బందికరంగా కూడా వ్యవహరించినట్టుగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఆ అమ్మాయి అయితే ఆ మాట అనలేదు. ఆయన ఏదో తనని వీళ్ళు అనుకుంటున్నట్లుగా హెరాస్ చేయలేదు ఆయన. అది ఆవిడ మాటలు వింటే అర్థమవుతుంది. ప్రవస్తి చాలా స్పష్టంగా చెప్పింది ఆయన జెంటిల్గానే ఉన్నారు అని. కాకపోతే ఆ అమ్మాయి ఇచ్చినటువంటి లీడ్స్ పట్టుకుని అత్యుత్సాహంతో విచిత్రమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఆపాలంటే కీరవాణి గారు ఇమ్మీడియట్గా బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక పెద్ద మనిషిగా ఆయన రియాక్ట్ అవ్వాలి. పెద్ద మనిషి అంటే ఇన్ ది సెన్స్ ఎల్డర్లీ అని. ఆయన బయటకు వచ్చి ఇదిగో అమ్మా నువ్వు ఇలా అనుకున్నావా, అయ్యో నువ్వు ఇలా అనుకుంటావని నేను అనుకోలేదు. ఆ టైంలో జడ్జిగా ఉన్నప్పుడు అక్కడ నిష్పక్షపాతంగా ఉండాల్సి వస్తుంది, అలాగే తప్పుని తప్పుగాను ఒప్పుని ఒప్పుగాను చెప్పాల్సి వస్తుంది. అనిపించింది చెప్పాలి. ఈ అనిపించింది చెప్పడంలో ఎక్కడైనా నేను నిన్ను హర్ట్ చేసి ఉంటే సారీ తల్లి, నువ్వు అసలు ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్తాను, ఇలాంటివి మాట్లాడకు, రా మనం మాట్లాడుకుందాం, నువ్వు మళ్ళీ షోలో పార్టిసిపేట్ చేద్దుగా, నేనున్నాను నీకు. ఈ పద్ధతిలో ఒక మాట చెప్పాలి కదా. ఆయన ఎందుకు అడ్మిట్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనేది గొడవ. అందుకని ఇమ్మీడియట్గా కీరవాణి గారు బయటకు వచ్చి కొంచెం ఎల్డర్లీ వీళ్ళందరినీ జరిగిన వ్యవహారాలన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి ప్రకటన ఆయన చేస్తే బాగుంటుంది. మాట్లాడుతూ ఆ అమ్మాయిని కొంచెం దగ్గరికి తీసుకునే పద్ధతిలో సునీత గారు మాట్లాడారు. కానీ దానిలో కూడా రకరకాల ధ్వనులు నడిచినాయి. ఆవిడ ఒక తల్లి హృదయం నాది, తల్లిగా స్పందించి మాట్లాడుతున్నాను ఇలా చెప్పారు ఆవిడ. అయినప్పటికీ ఆవిడ టోన్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే నడిచింది. వ్యంగ్యము అలాగే రకరకాల, అంటే ఈ జరిగినది ఎక్కడో ఆవిడని గాయపరిచింది అనే విషయం వినేవాళ్ళకి అర్థమవుతుంది. ఆవిడ ప్రశాంతంగా చెప్పడానికే ప్రయత్నం చేశారు. ఆవిడకంటే ప్రవీణ్ గారు ఇంకా ప్రశాంతంగా చెప్పింది. ఆవిడ ఎటువంటి సైడు లేకుండా బ్యాలెన్స్డ్గా మాట్లాడింది ఆవిడ. కానీ ఈవిడ ఏదో ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్నారనేది అర్థమవుతోంది సునీత గారు. అలా కాదు, అలా కాకుండా ఒక జెంటిల్గా జరిగిన వ్యవహారం ఇది, నిన్ను గాయపరిచి ఉంటే సారీ, వచ్చేసే నాన్న, నువ్వు మనం కలిసి పాడుకుందాం, నువ్వు నిన్ను ఇబ్బంది పెట్టుంటే, ఒకవేళ నా నిర్ణయాలు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా నేను ఇబ్బంది పెట్టుంటే సారీ అని ఒక పెద్ద మనిషి ఇంట్లో పిల్లల్ని తండ్రులు తల్లులు ఎప్పుడైనా పొరపాటున కోప్పడి వాళ్ళు తప్పు చేయకుండా కోప్పడ్డామని తెలిసినప్పుడు అనునయిస్తారు కదా, దగ్గరికి పిలిచి. అదే చేయండి మీరు. అమ్మాయిని చేసి ధైర్యం చెప్పండి. ఇప్పుడు ఇలా మాట్లాడటం వల్ల ఏంటంటే తను మమ్మల్ని మా మీద దాడి చేసింది కాబట్టి మేము దాడి చేస్తామన్నట్టు మొదలు పెడితే, మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, మీకు పోయే కెరియరు లేదు, వచ్చే కెరియరు లేదు. మీకు జస్ట్ ఇది మీ జీవితంలో ఒక పొడిగింపు లాంటిది కార్యక్రమం.
కెరియర్ పరంగా మీ కెరియర్ జీవితంలో ఇది ఒక పొడిగింపు. కానీ ఆ అమ్మాయి ప్రారంభంలో ఉంది. ఆ ప్రారంభంలో ఉన్న ఆ అమ్మాయి చెప్తోంది ఓపెన్గా, నేను దీన్ని ఈ కెరియరే వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటున్నానని. అలాంటి నిర్ణయం తప్పు నాన్న అని చెప్పి హక్కును చేర్చుకోవాలి కదా వీళ్ళు. మ్యూజిక్ లవర్స్ అయితే అది ఎందుకు చేయట్లేదు వీళ్ళు? అది ఇబ్బందికరం. దాని మీద చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ఇదే టాపిక్, అంటే అక్కడ తప్పు జరిగిందా లేదా అన్నది కాదు గొడవ. ఆ అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మి కూడా కాదు. ఆ అమ్మాయి చెప్పిన దానిలో గందరగోళం ఉంటే ఉండొచ్చు కాక, దాన్ని అంటే ఆ పెయిన్లో నుంచి వస్తుంది అదంతా. కాబట్టి నిజాలు తెలుసు మాకు, అయినప్పటికీ ఆ పిల్ల హర్ట్ అయింది అని చెప్పి అనునయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చి తనని ఒక సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత గురువులుగా వారికి ఉంది కదా జడ్జెస్కి. దాన్ని ఎందుకు పట్టించుకోకుండా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడ డౌట్ వస్తుంది. మిగిలిన ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడిన రోజున ఆ అమ్మాయి ఎక్కడో డీప్గా కోరుకుంది, నేను ఎలిమినేట్ కాకూడదు అనుకుంది, అయ్యింది. ఈ అవటం అనేది ఆ అమ్మాయికి నచ్చలేదు, వాళ్ళ పేరెంట్స్కి నచ్చలేదు. కొంచెం వైల్డ్ రియాక్షనే కనిపించింది. సర్దుకుపోతుందిలే, కాసేపు ఒక వీడియో చేసేసింది, కొంత దాన్ని అందిపుచ్చుకుని చాలామంది వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు అప్పటికప్పుడే. ఆ ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి ఎక్కడా మాట మార్చలేదు. వీడియోలో ఏం మాట్లాడిందో అదే మాట్లాడింది. అంటే అమ్మాయి రియల్గా మనసులో ఎక్కడో పెయిన్ ఉంది అమ్మాయికి. అది ఎవరు కాదనలేని సత్యం. కానీ దాన్ని ఎలా హీల్ చేయాలనే దానికి సంబంధించి ఒక ప్రోగ్రాం ఉండాలి కదా. వాళ్ళకి కాదు, వీళ్ళకు ఉండాలి కదా. షో నిర్వాహకులకు ఉండాలి, జడ్జిలకు ఉండాలి. అట్లా బిహేవ్ చేయట్లా వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు అలాంటివి ఏవి జరగవు, అన్నీ తెలిసే జరుగుతాయి కదా. కాస్ట్యూమ్ ఇచ్చేటప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, అసభ్యమైనటువంటివి వాళ్ళు ఎలా ఆమోదిస్తారు, ఇలా ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తున్నారు. కొంత షోకి డ్యామేజ్ జరుగుతుంది. పైగా ఇది ప్రెస్టీజియస్ ఈవెంట్, ఇది 25 సంవత్సరాలు అయిన సందర్భంగా చేస్తున్న ఈవెంట్. అందుకని ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ మీద ఇలాంటి అనుమాన మేఘాలు కమ్ముకోవటం అనేది వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. అందుకని చాలా బల్క్ వీడియోస్ చేస్తున్నారు ఆ షోకి పాజిటివ్గా. చెయ్యండి, ఆ ఎఫర్ట్ వాళ్ళల్లో నుంచి ఆ కోపాన్ని తీసేయటానికి ఎఫర్ట్ పెట్టండి, సరిపోతుంది. ఈ గోళంతా ఎందుకు? వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు కీరవాణి గారు పెద్ద మనిషిగా కూర్చోబెట్టి, నాన్న నీకు ఏమైనా ఇబ్బంది కలిగితే సారీ అమ్మా, నేను అలా ఆ ఉద్దేశంతో అనలేదు, నేను నా కొలమానంలో నేను మాట్లాడాను, అది నాకు కరెక్ట్ అయినప్పటికీ నిన్ను బాధ పెట్టుంటే సారీ చెప్తున్నాను నేను అనొచ్చు కదా పెద్ద మనిషిగా. ఏమవుతుంది ఆయనకి? ఆయన మాట్లాడకపోవటం, చంద్రబోస్ అసలు కనిపించకపోవటం, ఇవన్నీ రకరకాల అనుమానాలకు తావిచ్చేవి కదా. పర్సనల్ స్థాయిలో వాళ్ళ మీదే డౌట్స్ వస్తాయి జనాలకి. ఏమో ఇలా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళు నిజంగానే దుర్మార్గులేమో అనుకోవచ్చు కదా జనాలు. అనుకునే ఛాన్స్ ఉందా? అనుకుంటున్నారు ఆల్రెడీ. ఆ అమ్మాయి మాటలని బిలీవ్ చేస్తున్నటువంటి సమూహం చాలా పెద్ద సంఖ్యలో ఉంది. అందుకనే ఇన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి ఆ అమ్మాయి పేరు మీద. అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓకే, ఎవరైతే గాయపడ్డారో ఆ గాయపడిన వారి గాయాన్ని మాన్పడానికి ఏం చేయాలో ఆ దిశగా ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే సార్, ఈ షోలలో ఏమన్నా కుల వివక్ష ఉందా అన్న వేలో కూడా చర్చ జరుగుతుంది. అంటే సునీత గారి కులం ఏంటి, ఈ పిల్ల ఆరాధ్య సింగర్ ఎవరైతే ఉన్నారో ఈమె కులం ఏంటి అన్నట్టు కూడా నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే వచ్చింది సార్. అంటే కుల వివక్ష ఏమన్నా ఉందా, అటువంటి యాంగిల్ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉన్నాయా సార్? చాలా ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ప్రమోట్ అవుతుంది అనే దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కె విశ్వనాథ్ గారు ఎవరినైనా తన దగ్గర పనిచేయడానికి పెట్టుకునే ముందు ఆయన భుజం మీద చేసి ఇలా నిమురుతారు అని ఎంతమంది చెప్తారు ఇండస్ట్రీలో. అది నిజమా కాదా అనేది వేరే గొడవ. అది నిజమని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని కులాల వాళ్ళు పనిచేయడం నాకు తెలుసు. కాకపోతే ఇది ఒక మాట చెల్లుబాటులో ఉంది. ఆయన అంటే అక్కడ జంజం తగిలితే మనోడే అని చెప్పి తీసుకుంటాడని. రెండోది వీళ్ళు లింగధారులు, చాలా ప్రపంచం బ్రాహ్మణ దీనిలో పెడుతోంది, కానీ లింగధారులు వాళ్ళకి ఇంకో పద్ధతిలో ఉంటుంది అది. అందుకని దీనికి సంబంధించి క్యాస్ట్ ఓరియంటేషన్ అనేది ఖచ్చితంగా సమాజంలో ఉంది. దానిలో కుల వివక్ష లేదు అని నేను అనటం లేదు, ఉంది. దాంతో ఏం జరుగుతోంది, ఒకవేళ ఈ అమ్మాయి మీద క్యాస్ట్ ఓరియంటేషన్లో ఏదన్నా అటాక్ నేపథ్యంలో కులం ఏమైనా ఉందా అనేది సెర్చ్ చేస్తున్నారు. తప్పేం లేదు దానిలో.
అమ్మాయి కులం ఏమిటో తెలుసుకోవాలి అనుకోవడం తప్పేం కాదు. ఆ చెక్ కూడా జరగాలి. జరగకపోతే అసంపూర్ణమే అవుతుంది. ఇప్పుడు అందులో జడ్జిలుగా ఉన్న వాళ్ళ కులాలు ఏమిటో మనకు కొంత తెలుసు. సునీత గారి క్యాస్ట్ ఏంటో తెలుసు. ఉపద్రష్ట ఇంటి పేరు అది బ్రాహ్మిన్ సర్నేము. సో ఆవిడని అలా వదిలేస్తే కీరవాణి గారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు. అలాగే చంద్రబోసుకు సంబంధించి ఆయన అగ్రకులం కాదు. ఇలా ఎవరు ఏ ఏరియాకి చెందినవారు అనే దానికి సంబంధించి ఒక అవగాహన ఉంది. అయితే సింగర్స్కి సంబంధించి లేదు. అలాగే వీళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వారి కులాలు ఏమిటి, కులాభిప్రాయం అనేది కూడా ఉంటుంది ఖచ్చితంగా. కులానుభవం కూడా ఉంటుంది. కులానుభవం అనే పదం తెలుగులో లేదు, కానీ ఏ కులం వారి అనుభవాలు వారివే. ఆ అనుభవాలు ఇంకో కులానికి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే ఆ కష్టాలు ఉంటాయి కాబట్టి వాడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు దాన్ని.